ముందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసిను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడిక అంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను ఎందుకు కలుగు చేశారు. ఇదే పాఠం పేరు. ఎందుకు కలుగు చేశారు? ఇది ఒక బాధ, భారము, ఒక విధానం అనుకుంటారు మనుషులు. కానీ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నిన్ను చేసేటప్పుడు నువ్వు ఈ లోకంలో, నువ్వు ఎక్కడ భూలోకంలో ఇక్కడికి రావడానికి దేవుని దృష్టిలో పురుషుడైనా స్త్రీ అయినా ఎప్పుడున్నారు చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెబుతారు, జగతికి పునాది వేయబడక మునుపే మనలను ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఎప్పుడు? జగతికి పునాది వేయబడక మునుపే. అంటే అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్నావు. ఎప్పుడునో నువ్వు దేవుడు పురుషునికి స్త్రీనికి వివాహం అయిన తర్వాత వారిద్దరికి గర్భఫలం ఇవ్వడానికి అప్పటికప్పుడు ఎల్లు అనని నిన్ను లోకానికి పంపించలా. దేవుని దృష్టిలో ఎప్పుడున్నావు తెలుసండి? జగతికి పునాది వేయబడక మునిపే నువ్వు ఉన్నావు. జగతికి పునాది వేయబడక మునిపే నీవు ఆయనలోనే ఉన్నావు. అయితే నువ్వు ఈ లోకానికి వచ్చిన రావడానికి ముందు దేవుడు నిన్ను ఎలా పంపించారో తెలుసండి? సమస్తాన్ని సమకూర్చిన తర్వాత దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించారు. నీకు సమస్తం ఇచ్చారు దేవుడు. నువ్వు ఈ లోకంలో సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలి నువ్వు. అదే చెప్తున్నారు ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ చెప్పుదును ఏమని? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, నేను నీ నోటి నిండా ఏం కలుగు చేస్తా? నవ్వు కలుగు చేస్తా. నువ్వు నవ్వుతూ ఉండు. నీ దేహము, నీ అవయవాలు మొత్తం కూడా ఎలా ఉంటాయి తెలుసా? ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెబుతాను. ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తప్పు చేశారు, జైల్లో వేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సందర్భం, వాక్య సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. జైల్లో వేశారు, ఉరి శిక్ష వేశారు. వేసిన తర్వాత నైట్ తెల్లారి నిన్ను ఉరి తీస్తారు. అంటే ఉరి తీయడానికి ముందు నిన్ను ఉరితో కాదు, పాము కాటుతో నిన్ను చంపేస్తారు. అంటే నిన్ను పాము కరిచి నువ్వు చనిపోతావు, పాము కాటుతో నిన్ను చంపేస్తారు అన్నప్పుడు అతను ఏం చేశాడనంటే, నెక్స్ట్ తెల్లారి ఉరి తీస్తారు. ఈ నైట్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇతను ఆ నైట్ మొత్తం కూడా ఏం ఆలోచించాడో తెలుసండి? నేను పాము కాటుకి బలైపోతాను. ఇంత బతికి ఈ విధంగా ఒక విషవ జంతు పాము కాటుకి నేను బలైపోతాను, పాము నన్ను కరిస్తే నేను చనిపోతానని ఆ నైట్ మొత్తం ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఉదయాన్నే ఏం చేశారనంటే, ఉరికి తీసుకెళ్లారు. ఉరి తీసుకెళ్ళిన తర్వాత మొహానికి పెట్టేశారు. పెట్టేసి 2 సూదులు తీసుకొని పాము ఎక్కడ కాటేసిద్ది కాలు మీద అక్కడ 2 సూదులు తొక్కేసరికి టక్కన పొడిచారు. టక్కన పొడిచేసరికి నన్ను పాము కరిచింది అని వెంటనే ఉరి పెట్టారు, ఉరి తీసేశారు.
చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ గారు అతనే బాడీని చనిపోయిన వారిని టెస్ట్ చేయడానికి, అతని మీద ప్రయోగం చేయడానికి దానికి ఆయన అడిగితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇతను తన దేహం మొత్తం కూడా డాక్టర్ గారు చెకప్ చేస్తే అందులో ఆయనకి ఉన్నది ఏంటో తెలుసండి, పాము విషం. ఎలా వచ్చింది పాము విషం ఆయన దేహానికి? పాము గరిస్తే చనిపోయిందా? కాదు, సూదులతో కుచ్చారు కానీ ఉరి తీస్తేనే చనిపోయిండు. కానీ ఆయన దేహంలో విషం ఎలా వచ్చింది? ఆయన ఆలోచన. ఏదైతే ఎక్కువగా నువ్వు ఆలోచిస్తావో అది ఏం జరుగుతుందంటే నీ దేహంలో అదే పని చేస్తుంది. అందుకే దేవుడు ఏం చెబుతున్నారంటే గ్రంథంలో రాపించిన విషయం ఏంటంటే, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వలన మూరడు ఎత్తు నువ్వు ఎదగలుగుతావా? ఎదగలేవు. చింతించడం వలన నీకు వచ్చేదేంటి? అర్థమవుతుందండి. ఎందుకు నీ చింత యావత్తు ఆయన మీదే, దేవుని మీద మోపు నీ చింత అని చెబుతున్నాడు. ఆయన చూసుకుంటాడు. నిన్ను కలుగు చేసేటప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్నావంటే జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత నువ్వు ఈ లోకానికి వచ్చావు. నువ్వు వచ్చేటప్పుడు ఏం చేశారో తెలుసండి? సృష్టిని చేసిండు. తర్వాత పగలను చేశారు, చీకటిని వెలుతురుని చేశారు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, తర్వాత భూమి మీద ప్రతి ఒక్కటి కూడా దేవుడు చేసిన తర్వాతే, విత్తనాలు అవన్నీ సమకూర్చిన తర్వాతే నిన్ను ఈ లోకానికి పంపించారు. ఎందుకో తెలుసా? మనం ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని పిల్లలం, దేవుని దాసులం, రాజులైన యాజక సమూహం అయినప్పుడు మరి ఆయన ఎలా విడిచిపెడతారు? అసలు నిన్ను చూడాల్సింది ఆయన ఎలాగో తెలుసండి? ఎలాగో తెలుసా? రాజు. నువ్వెవరో తెలుసా? రాజు. ఎలాగో తెలుసండి రాజు? ఆయన మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నారంటే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఇప్పుడు క్రీస్తులో ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన రాజులకే రారాజు అయినప్పుడు మనం ఎవరు అంటే ఆయన నమ్ముకున్న ఆయన రాజులైన యాజక సమూహం. చూశారండి? కానీ నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వెలా అనుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావు ఈ లోకంలో? బాధపడుతూ, చింతపడుతూ, దిగులు పడుతూ. ఎందుకలా? నీ వివాహం అయిన తర్వాత నీ భార్య నీ దగ్గరకు ఏ విధంగా అనుకొని వచ్చింది? ఆలోచించండి. నేను అక్కడ మా ఇంటికాడి నుంచి ఇక్కడికి వెళుతున్నానంటే నా భర్త పట్ల నాకు సంతోషం, నా కుటుంబంలో నాకు ఆనందం, నాకు ఇవన్నీ ఉంటాయనే అనుకుని వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాధ, అక్కడికి వెళ్ళిన తర్వాత చింత, ఇవన్నీ ఉండిద్దని అనుకుంటారా? అనుకుంటే ఆ వివాహం చేసుకునిద్దా? ఆమె వచ్చిద్దా? ఒకసారి ఆలోచించండి. వచ్చిన ఆమెని నువ్వు ఎలా చూస్తున్నావు? ఏ విధంగా చూస్తున్నావు? దేవుడి గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటంటే భార్యని ఏం చేయాలంట? ప్రేమించాలి. భార్య భర్త పట్ల ఎలా ఉండాలంటే భయం కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. నువ్వు నీ భార్యని ప్రేమగా చూసుకుంటే అబ్బా ఎంత సంతోషం, అంత సంతోషం. అదే భార్య భర్త పట్ల భయం కలిగి ఉంటే ఎంత సంతోషం కావాలంటే అంత సంతోషం. భర్త పిలవంగానే ఏమండి, ఏంటండి, ఏం కావాలండి, ఒక కాపీ చేసి తీసుకెళ్ళామనుకోండి, ఆయన ఎక్కడికో వెళ్ళొచ్చాడు, కాపీ చేసి తీసుకొచ్చామనుకోండి. ఇప్పుడు ఆ కాపీ ఆయన నువ్వు ఇచ్చిన తర్వాత ఆ కాపీ తాగుతూ, కాపీ నీ మొహలాగా ఉందా, ఏం కాపీ ఇది అని అన్నారనుకోండి. ఇప్పుడు భార్య ఏమనాలి? బాగలేదండి, మళ్ళీ తీసుకురమ్మంటారా అంటే అసలు ఆయనకి ఎలా ఉంటుంది? నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? అదే నువ్వు తాగితే తాగి లేకపోతే లేదో, బాగలేదంటవా అని అంటే ఎలా ఉంటుంది? ఆయన ఒకటని నువ్వు ఒకటని కూడా మొదలైంది. అర్థమవుతుందండి? ప్రేమ, ప్రేమ, భయం ఇవి కావాలి భార్యాభర్త మధ్య, అవి ఉండాలండి. ఇక్కడ దేవుడు సృష్టి ఆదిలోనే పురుషుని గాను స్త్రీని గాను ఎందుకు కలుగు చేశారు అంటే మీరిద్దరు జతపరిచిన తర్వాత, ఒకటైన తర్వాత మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఆ తర్వాత దేవుడు మీకు బహుమానాలు ఇచ్చిండు. ఆ తర్వాత నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే వివాహానికి ముందే ఉండాలి. ఆ తర్వాత నీ జీవితంలో ఎల్లప్పుడూ ఏముండాలి? నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఏమండి, ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. రాజు పిల్లలు ఉన్నారు. రాజు పిల్లలో
వాళ్ళు ఎలా ఉంటారు? అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ విధంగా ఉంటారు? ఆ సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ మట్టిలోనో లేకపోతే అక్కడ ఇక్కడ చెత్తలోనో తిరగడం అలా చేస్తారా? చేయరు. మరి నీవు రాజు కుమారుడివి, కుమార్తెవి నువ్వు అయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. నీవు ఎలా ఉంది నీ మాట తీరు, ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎందుకు దేవుడు మిమ్మల్ని జతపరిచింది? ఒకరికి ఆదర్శంగా ఉండాలి నువ్వు. ఒకరి పట్ల నువ్వు ఎలా ఉండాలని అంటే వాళ్ళు అనుకోవాలి కదా, భార్యాభర్త అంటే ఎలా ఉండాలి అనుకోవాలి, ఎంత ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని అనుకోవాలి. ఎప్పుడు సృష్టి ఆదిలోనే దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశారు. ఎందుకనంటే మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటే నీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా క్రీస్తుని నమ్ముకుంటే ఎలా ఉంటారా అనుకుంటారు. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండటానికి రాలేదండి. మెతూషాలకే ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు మెతూషాలకి దేవుడు ఇచ్చిండు. ఉండా లేడు. కీర్తన గ్రంథంలో చెబుతారు కదా, నరులారా తిరిగి వచ్చేయండి అని చెబుతారు. ఎన్ని సంవత్సరాలైనా మనం ఇక్కడ ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. మనది ఈ లోకం కాదండి, పరలోకం. ఆ పరలోకం నుంచి దేవుడు మన పంపించిన ఆ లోకానికి మనం తిరిగి వెళ్ళాలి. ఇదిగో రెండు శాశ్వతమైనవి. ఒకటి పరలోకం, 2 నరకం. దేవుడు చెప్పినట్టు నువ్వు ఉంటే పరలోకం, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకం. మరలా తిరిగి భూలోకానికి రావటానికి లేదు. భార్యాభర్తగా నిన్ను మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు. మీరు ఎల్లప్పుడూ ఆయన యందు ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కోపపడటం వలన, లేకపోతే దుఃఖపడటం వలన, లేకపోతే చికాకు పడటం వలన, చింతపడటం వలన, వీటన్నిటి వలన జరిగేది ఏంటి అని అంటే నీలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నువ్వు నవ్వుతూ ఉండు, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, అసలు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తగా ఆ విధంగా జీవించాలి. పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా పెరుగుతారు. గొడవాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవిస్తే ఆ పిల్లల ముఖాల్లో వాళ్ళలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. దేవుడు మనలను కలుగు చేసింది, సృష్టించింది ఎందుకనంటే మీరు ఎల్లప్పుడూ నా యందు ఉండాలి, తర్వాత మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.